పేరు రామలక్ష్మి. మత్తేటిపురము, టంగుటూరు మండలము. మా వారు ధ్యానం చేసేవాళ్ళు. నన్ను చేయమంటే నేను సరిగ్గా పట్టించుకునేదాన్ని కాదు. ఆయన చేస్తూ ఉండేవాడు. లేపి కూడా కూర్చోబెట్టేవాడు నన్ను చేయమని. నేను ఆటోమేటిక్‌గా చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు ఈత మొక్కల్లో పిరమిడ్‌లో ఒక గంట కూర్చున్నాను. నాకు బాగా శివుడు కానొచ్చాడు. ఆయన నుదుటిలో వెలుగు నా బొట్లో పడతంటే నేను ఆనందంతోటి కన్నీళ్ళొచ్చి నేను తట్టుకోలేకపోయాను. ఒక గంట తర్వాత నన్ను లేపారు. నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్‌గా ఉన్నింది. అప్పటికి ఇప్పటికి మేము ధ్యానం చేస్తూనే ఉంటాము. చాలా బావుంటది. ధ్యానం నేర్చుకున్నాక మేము 2 సంవత్సరాల నుంచి కర్తాల్ వెళ్తున్నాము. అక్కడ చానా బావుంటది. చానా ఇంట్రెస్ట్ గాని, ఆలోచన గాని, ఇంటికొద్దామన్న ఆలోచన కూడా ఉండదు. 3 గంటలు ధ్యానం చేపిచ్చేవాళ్ళు సారు. 3 గంటలు ధ్యానం అయినాక టిఫను తిని, మళ్ళీ ప్రోగ్రాలు ఇంటా, మళ్ళీ 2 గంటల భోజనం బాగా పెట్టేవారు. అమృతంలాగా ఉండేది అన్నము. భోజనం, కూరలు అన్నీ బాగుండేవి. పత్రిజా సారు కూడా వచ్చి వడ్డిస్తారు ఒక్కోసారి. అన్నీ బాగానే ఉండేవి. మళ్ళీ మళ్ళీ ధ్యానం చేసేవాళ్ళం. మళ్ళీ 2 గంటల ధ్యానం. తర్వాత మళ్ళీ వెళ్ళి అన్నం తిని ఇంకా ఏదైనా ప్రోగ్రాలు చూడదలుచుకుంటే చూసేవాళ్ళం. లేకపోతే వెళ్ళి పండుకునేవాళ్ళం. చాలా ఆనందంగా ఉండేది. చాలా బాగుంటుంది. పత్రిజా సారు, స్వర్ణ మేడం వీళ్ళందరూ చాలా చక్కగా అన్నీ తెలియపరిచారు. మేము చాలా తెలుసుకున్నాము. చెప్పాలంటే ఒక రోజంతా పట్టిద్ది. శాకాహారం తినేటప్పుడు మాంసాహారం తినేటప్పుడు చాలా బాధగా ఉండేది. ఇది మానేసిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉంది. చాలా ఆరోగ్యంగా ఉన్నాము. ఎవరన్నా పక్కన వండుకునేవాళ్ళు వాసన వచ్చినా మేము తట్టుకోలేము ఇప్పుడు. వాళ్ళ సైజు చూసినా నేను ఆ రోజంతా అన్నం కూడా నాకు తినాలనిపియదు. చాలా బాగుంది. ధ్యానం చేసినాక మాకు ఆరోగ్యం కూడా చాలా బాగుంది. చాలా అవగాహన వచ్చింది. ఏయన్నా చిన్న చిన్న వాటికి తెలుసుకొని తొందరపడకుండా ధైర్యంగా ఉంటున్నాం. అదివరకు నాకు ఊరికే భయం. ఇంట్లో కూడా భయపడేదాన్ని నేను. ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది. ఎక్కడికైనా వెళ్తాము, ఎక్కడైనా వింటాము, చూస్తాము, వస్తాం. ఎన్ని పనులున్నా మానేసి వెళ్ళిపోతాం మేము. చాలా బాగుంటుంది. శాకాహార ర్యాలీకి వెళ్ళిన తర్వాత మనం కూడా ఇలాంటివి చెయ్యాలా, చేసినంతసేపు ఆనందం వేరు. చాలా బాగుంటుంది. వెళ్ళాలనిపించిద్ది ఎక్కడికైనా. మేము కూడా చేద్దాము, చేపిద్దాము అనుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన పత్రిజా సార్‌కి, స్వర్ణ మేడంకి కృతజ్ఞతలు. టీఎంసీ ఛానల్‌కి కృతజ్ఞతలు.